గత వైసీపీ ప్రభుత్వం రైల్వే జోన్ కోసం అవసరమైన భూమిని కేటాయించకపోవడం వల్లే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు 5 ఏళ్ల ఆలస్యమైందని ఏపీ హోంమంత్రి బంగళపూడి అనిత విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీతో పలుమార్లు చర్చించి విశాఖ రైల్వే జోన్ సాధించారని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రైల్వే జోన్ ఒక వరమని మంత్రి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని సత్యవరం గ్రామంలో పర్యటించిన హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని చెప్పారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని సత్యవరం గ్రామంలో పర్యటించిన హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన మంత్రి ప్రతి నెల గ్రామాలకు వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. 1వ తేదీ సెలవు రోజు వచ్చినా ముందుగానే పింఛన్లు అందజేస్తున్నామని, దేశంలోనే అత్యధిక పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. అనంతరం సత్యవరం గౌరీ పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీరాంపురంలో వీరాస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే అకాల వర్షాలు మృతి చెందిన ఆరట్లకోట గ్రామానికి చెందిన ఎరకయ్య, శంకర్ కుటుంబాలను కలిసి ఓదార్చారు. श्रीनिवासाय मंगलम गोदरेन्द्राय परियोगनाथाय चक्रवर्धाय सार्वभौमाय नमः श्रीमात्रे नमः महागौरी నాతో మాట్లాడాలా? మీరందరూ లోపలికి వస్తాను నేను. అప్పుడు వీళ్ళు ఎవరు రావడం మానేస్తారు, మీతో మాట్లాడతారు లేకపోతే వీళ్ళందరూ వెనకాల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పంపించిన పెన్షన్ మా మోడీ గారు అదేంటి పడిపోతే నువ్వు రికగ్నైజ్ చేసుకున్నావా లేకపోతే ముందే జరిగిందా? అది పడిపోయాక నాకు రికగ్నైజ్ ఇంటి ముందు ఉంది మీకు, బట్ పడిపోయిన తర్వాత తెలిసింది. బిఫోర్ వచ్చేది కాదు, మామూలుగానే అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ వల్ల నేను హాస్పిటల్స్కి వెళ్తే జస్ట్ జాబ్ చేస్తున్నావు కదా, దానివల్ల పెయిన్ వస్తుందని చెప్పి కన్సిడర్ చేసేవాళ్ళు డాక్టర్స్. ఇమ్మీడియట్ సర్జరీ అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే వైజాగ్లోనే సర్జరీ చేశాను. సర్జరీ అయితే చేశారు, ఎంతవరకు రికవర్ అవుతావో లేదో తెలియదు. 5 months స్టేజ్లో వచ్చారో చూసుకోలేదు. 1 week అలా లేట్ అయి ఉంటే ఇంకా మొత్తం అని చెప్పాలి. సర్జరీ అయినా రిజల్ట్ అవ్వలేదు. మళ్ళీ ఒక 1 week సెకండ్ టైం వెళ్ళాల్సింది చాలా స్ట్రగుల్ అవుతుంది. కాదమ్మా, నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. నెలలో ఇస్తున్నారా? గాజులు తీసుకెళ్తాను.
సదరన్ మార్కెట్ సదరన్ అలాగే పని చేసుకుంటున్నావా? కళ్యాణ మండపం అడుగుతున్నారు కానీ మరి బాత్రూమ్స్ అలాగే పక్కనే కళ్యాణ మండపం పెట్టి పక్కనే చూసుకుంటూ పని కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి పంపిస్తున్నారా? నెల అయ్యేసరికి ఇచ్చేస్తున్నారా? సంతోషంగా మీ ఆరోగ్యం అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. నేను మాట్లాడతాను. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే మాట రావట్లేదు, కంగారు పడుతుంది, వస్తుంది మాట్లాడదాం. ఇది కూడా వస్తుంది. ఎంతమంది పిల్లల్ని ఆయన మాట్లాడుతుంది వస్తుంది. నాకు అర్థం ఒక్కడైనా కొడుకు ఏం చేస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నారంటే పెన్షన్ ఇవ్వడానికి ఆయనే స్వయంగా పేదవాడి తరగతి స్థితిగతులు తెలియాలి, ఇంకా మనకి ఏం చేయాలని తెలియాలి ఉద్దేశంతో ఆయనే మాట్లాడే వాళ్ళు అందరం వస్తున్నాం. లేకపోతే మీ అధికారం వచ్చేసి ఫింగర్ ప్రింట్ వేసి వెళ్ళిపోతే వాళ్ళకి డబ్బులు అందవా ఏంది? అంతేనా? ఇప్పుడు నేను వచ్చాను కాబట్టే కదా అతని బాధ ఏంటనేది నాకు అర్థమవుతుంది. అది చూడాలి. తర్వాత ఫోటోలు అవన్నీ మాట్లాడాలి. నమస్కారం అయ్యా. అందరూ వస్తారు. అప్పుడు ఇచ్చారంటే అందరూ కావాలి. అక్కడే మందులు అవుతున్నాయి. మరి ఇప్పుడు మనకి వీళ్ళకి సంజీవని నుంచి కానీ లేకపోతే జనరిక్ మెడిసిన్స్ ఉంటాయి కదా, అసలు ఒకసారి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని అంతంత డబ్బులు ఎందుకు అవుతున్నాయి ఒకసారి మెడిసిన్స్ చెక్ చేసుకోండి. ఫ్రీ మెడిసిన్ ఇస్తారు. ఇప్పుడు సంజీవని అని ఫ్రీ మెడిసిన్ కూడా నీకు ఆ 3,000 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. ఇంకా తక్కువ ఖర్చులోనే నీకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ వస్తాయి. అలాగేనా? ఒకసారి హౌసింగ్ ఒకసారి వీళ్ళకి ఎలాగా పాసిబిలిటీ అవుతుందో చెక్ చేయండి మేడం. అంటే పెన్షన్ హోల్డర్ ఒక నిమిషం అనుకున్నాం మేడం. తమ 2.0లో కూడా మేడం పెట్టుకోలేదు. ఇప్పుడు ఒకసారి ఇంక్లూడ్ చేసే అవకాశం చేయించండి. ఒకసారి ప్రయారిటీ బేస్ మీద చేయించండి. ఇక్కడే అంటే ఓన్ సైట్ ఉంది కాబట్టి, ఇప్పుడు సైట్ ఉంది కాబట్టి మన కన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఇల్లు నేను ఏర్పాటు చేయిస్తాను. సరేనా? అయ్యో ఏం కాదు, రుణపడి ఉండక్కర్లేదు. ఆశీర్వదించు మమ్మల్ని, మన లీడర్లు. నేను అలాగేనా? ఈ పెన్షన్ ఏది ఈ హౌసింగ్ ఏం చేద్దామన్నది ఒకసారి హౌస్ సైట్ పిల్లోడు మధ్యన ఆపుకు, పిల్లోని చదివించు. అదేనమ్మా పిల్లలు చదువుకోవాలి కదా, చదివేసి దగ్గర జొన్నలు ఎగ్జామ్కి వెళ్ళండి. కార్యక్రమం రోజు కూడా అదే రోజు ఎగ్జామ్ ఉంది. పాపం కార్యక్రమం బుధవారం అదే రోజు ఎలా ఉంది కొద్దిగా అర్థం ఈయన కూడా అలాగే బాబు అన్న పెట్టియండి. అదండి పరిస్థితి. అలా ఆయన వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నాడు చూడండి. ఆయనకి నీరసం. మొన్న బాబు పెద్ద ఆపరేషన్ చేసి తీసుకొచ్చారు.
పిల్లల విషయంలోనే ఇరవై చదువు హౌస్ కూడా ఎక్కడ జాగ్రత్త అంత మేడం బయటికి రావట్లేదు పిలిచి చూపించాం కానీ తగ్గలేదు మేడం అదే కార్యక్రమం మన్నాడే కాలేజ్ పిల్లలకి ఎవరి గురించి నీ బెంగ ధైర్యంగా శాంతమా రెండు సంవత్సరాల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల సేవలు అనే కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా కార్యక్రమానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల కూడా ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్ళతో పెన్షన్లు అక్కడ వాళ్ళకి అందరికి అందజేసి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని రావటం అన్నది ఒక ఆయన చేయటమే కాదు, గౌరవ ముఖ్యమంత్రిగా చేయటమే కాదు, మంత్రులుగా మేము ఎమ్మెల్యేలు ఆఖరికి లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రామస్థాయి నాయకులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే విధానాన్ని ఒక యజ్ఞంలో శ్రీకారం చుట్టుకున్నాం. దీనికి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి నెల కూడా జరుగుతుంది. ఇన్ కేసు 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే 31వ తారీఖునే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టామంటే పేదల పట్ల ఈ గవర్నమెంట్కి ఉన్న చిత్తశుద్ధి మనందరికీ అర్థమవుతుంది. ఇప్పటి వరకు మళ్ళీ చెప్తున్నా, మన రాష్ట్రంలో ఇచ్చిన పెన్షన్స్ దేశంలో ఎక్కడా కూడా ఇవ్వట్లేదు. మన రాష్ట్రంలోనే అత్యధికంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టుకున్నాం. దీనిలో భాగంగా గవర్నమెంట్ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో చూసుకుంటే మ్యాక్సిమం ఎక్కువ రోడ్లు వేయడం కానీ, ట్రైన్లు తెచ్చేసుకోవడం కానీ, పరిశ్రమలు తీసుకురావడం కానీ, పెట్టుబడులు తీసుకురావడంలో కానీ అన్ని విధాల ఆఖరికి ఈరోజు మనకి రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్ శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి, లాస్ట్ గవర్నమెంట్ కేవలం ఒక 50 ఎకరాలు స్థలం ఇవ్వలేని కారణంగా రైల్వే జోన్ 5 సంవత్సరాలు లేట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మళ్ళీ తిరిగి మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మోడీ గారితో మాట్లాడి ఆ రైల్వే జోన్కి కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం, ఇదంతా కూడా ఉత్తరాంధ్రకి నిజంగా చెప్పాలంటే ఒక వరం కింద భావించాలి. ఈరోజు ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క నుంచి అభివృద్ధిని కూడా రెండు కళ్ళగా భావించుకొని ఈ రాష్ట్రం 2047కి ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండడానికి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ప్రజల సహకారం కూడా కోరుకుంటున్నాను.